అమ్మ ఏం పేరమ్మా? ఎక్కడి నుండి వచ్చారు? మేము జనగాం అండి. జనగాం అది. నా పేరు రమాదేవి. అఖిల నిఖిల. ఏమైందమ్మా మీ సమస్య ఏంది? మా సమస్య అంటే ఇగో లైఫ్ లాంగ్ సర్టిఫికేట్ కావాలండి మాకు. లైఫ్ లాంగ్ సర్టిఫికేట్ కావాలి. పిల్లలు ఇద్దరికి ఏమన్నా జాబ్లు ఇవ్వాలి. నేను పోషించుకోలేకపోతున్నా. నేను బీడీ బీడీలు చేసి పోషించేది. ఇప్పుడు నాకు హెల్త్ బాగుంటలేదు. బీడీలు బంద్ చేసిన. వాళ్ళ డాడీ వదిలిపెట్టి పోయిండండి. వాళ్ళు 23 సంవత్సరాలు ఉన్నారు. ఏదన్నా పర్మనెంట్ గా జాబ్ ఇప్పియాలండి. డబల్ బెడ్రూమ్, ఫ్రీ బ్రష్, ఫ్రీ ట్రైను, ఒక మంచి డాక్టర్ ను ఏర్పాటు చేయాలి వాళ్ళకు. పింఛన్ వస్తుందా రావట్లేదు? రావట్లేదు, అయిపోయింది. అంటే అది అయిపోయిందని అయిపోయింది. సర్టిఫికేట్ అయిపోయింది. 5 సంవత్సరాల క్రితం పర్మనెంట్ గా చేయాలండి. వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. ఇద్దరు పిల్లలు ఇంటర్ చదివి వాళ్ళు కూలి పని పోతుండ్రు. వాళ్ళ పనులు వాళ్ళే, వాళ్ళ ఖర్చులకు వాళ్ళే. నాకేం ఇస్తలేరండి. వాళ్ళకి ఏదైనా చిన్నపాటి వీళ్ళ దారణ వాళ్ళకి ఏమన్నా జాబ్ కలిపి. చదువుకుంటున్నారా? ఏం లేదండి, ఇంట్లోనే. ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఏం చదువుకుంటలేరు. మాకు ఏదైనా ఉపాధి కల్పియండి దయచేసి. సీఎం గారు పనితానికి వస్తే మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చినామండి. దయచేసి మేము చేనేత కార్మికులకు మాకు మొగ్గాలు గిగ్గాలు ఏం లేవండి. మాకు ఏదైనా ఉపాధి కలిపి, నా ఇద్దరు పిల్లల ద్వారా ఇద్దరు మగ పిల్లలకి ఏదైనా పని కలిపియండి. వాళ్ళు పోషించారు. నేను లేని సమయంలో వాళ్ళు చూసుకోవాలంటే వాళ్ళకి పని ఉంటేనే ఏమన్నా వాళ్ళని పోషిస్తారు. నేను 50 సంవత్సరాలు ఉన్నా అండి. మరి ఇప్పుడు నేను కాలం చెల్లిపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళని ఎవరు చేపడతారు? ఎవరు చదువుకుంటారు? వాళ్ళకి ఏమన్నా మగ పిల్లలకు దయచేసి ఏమన్నా ఇప్పియండి. వీళ్ళ ద్వారా వాళ్ళకు పర్మనెంట్ గా వీళ్ళ జాబులు ఇప్పియండి. ఏది మాకు న్యాయం చేయండి. మేము ఒక విషయం మూసుకొని చచ్చిపోతామండి. మాకు అదే దారి, మాకేం లేదు. మీ వద్దకు వస్తే మాకు ఏదన్నా న్యాయం జరుగుతుందని మీ దగ్గరకు వచ్చినాం. సీఎం దగ్గరకు వచ్చినాం. మాకు 100 రోజులలో ఏదైనా చేస్తామన్నారు. పేద ప్రజలు అంటే పేద వాళ్ళ దాంట్లో మేమే అనాథలమండి, మేమే పేదలమని. మా గురించి ఎంక్వైరీ అన్నా చేసుకోండి. మా జనగాంలో 29 వార్డు అక్కడ ఎంక్వైరీ చేసుకొని మాకు ఏదైనా న్యాయం చేయగలగండి. దయచేసి కోరుతున్నా సీఎం గారు, మీకు 10,000 నమస్కారం అండి. ఈ అమ్మ బాధ ఏందనంటే వీళ్ళు ఈ అమ్మకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా 90% డిసబిలిటీతోనే మూగవాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళకైతే ఏమైతే సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో 2 ఇయర్స్కి ఒకసారి రిన్యువల్ చేపియాలన్న ఆంక్షల వల్ల వాళ్ళకి 2 ఇయర్స్కి ఒకసారి చేయించలేకపోతా ఉన్నాము. వాళ్ళకి పర్మనెంట్ సదరన్ సర్టిఫికేట్ అని ఇవ్వాలి. వాళ్ళ యొక్క పింఛన్ అయితే ఏదైతే ఉందో అది పర్మనెంట్గా వచ్చేటట్టు చూడాలి. గత 2 ఇయర్స్ నుండి వస్తూ ఉంది, పోతా ఉంది, వస్తూ ఉంది, పోతా ఉంది. అంటే వీళ్ళు సదరన్ సర్టిఫికేట్ కోసము ఆపుతా ఉన్నారు అని అంటున్నారు. ఈ అమ్మ అయితే జనగం నుండి అయితే రావడం అయితే జరిగింది. ఇద్దరు బిడ్డలు అయితే ఉన్నారు. ఇద్దరికి చూసుకున్నట్లయితే 90% డిసబిలిటీ అయితే ఉంది. వాళ్ళైతే చూసుకున్నట్లయితే వాళ్ళని చూస్తే చాలా బాధాకరంగానే అనిపిస్తున్నప్పటికీ ఈ డిజబిలిటీ అనేది వాళ్ళకైతే పర్మనెంట్ అయితే మూగవాళ్ళు కాబట్టి వాళ్ళకైతే పర్మనెంట్ వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైనా ఆధారం కూడా వాళ్ళకి కల్పించాలి. వాళ్ళ అమ్మకు కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీకి కూడా ఏదన్నా ఈ ప్రభుత్వం అయితే ఆధారం అయితే కల్పించాలి. ఖచ్చితంగా 90% డిజబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చూడాలి. ఇక మాకు ఇంతకంటే దారి అయితే ఏం లేదు. మేము తిరగలేకపోతున్నాం. అక్కడికి ఇక్కడికంటే తిరగలేకపోతున్నాం. నా హెల్త్ బాగుంటలేదండి. నాకు ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఇక నేను పోతే నా పిల్లల బతుకు అనాథలు అవుతుంది. మాకు ఏదన్నా ఆదాయం చూపించండి. ఏదన్నా మాకు జాబులు ఇప్పేయండి. పిల్లలకు మగ పిల్లలు చూసుకుంటారు. వాళ్ళకి ఏదైనా కలిపేయండి దయచేసి. సీఎం గారికి నమస్కారం చేస్తున్నా అండి.